श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनीतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, అత్యంత పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో ప్రాతస్మరణీయులు కాంచి కామకోటి పీఠ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు నడయాడు దైవం 68వ పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి పుణ్య ఆరాధన ఈ మాసంలో 27వ తారీఖు శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో వేలాది భక్తులందరూ కూడా కాంచీపురానికి వచ్చి దివ్యమైనటువంటి ఆ బృందావనం సన్నిధానంలో భక్తి శ్రద్ధలతో శ్రీవారి యొక్క బృందావనాన్ని దర్శించుకొని ఆ పుణ్యారాధనలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య ఆశీర్వాదాలు మరియు మంత్రాక్షతలను స్వీకరించేటువంటి పుణ్యదినం రాబోతుంది. ఈ సందర్భంలో భక్తి ప్రపత్తులతో సద్గురుదేవుని దర్శించుకొని అటువంటి పుణ్యాత్ములదే జీవనం శ్రేష్టమైనది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఒక సంవాదాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాళో కృపయా వదయిత విశ్వేశ్వర పాదాంబుజ దీర్ఘనౌకా. శిష్యుడు అడిగారు, దయామయ, అపారమగు ఈ సంసార సముద్రమున మునుంగుచున్న నాకు శరణ్యం వెయ్యేదియో తెలుపుడు. గురువు, భగవానుని పాదపద్మములను విశాలమైన నౌకను ఆశ్రయింపుము, అవి నీవు తరించిపోవుదవు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. 2,500 సంవత్సరాల పూర్వంలో అత్యంత పవిత్రమైన భారతదేశంలో అవైదికమైనటువంటి ఎన్నో మతాలు ఆచరణలు ప్రబలి ప్రజలలో ధర్మం వైపు విముఖత కలిగింది. అట్టి సందర్భమునందు దేవదేవుడు మహాదేవుడు పరమేశ్వరుడు ఈ లోకమును అవతరించేటువంటి సుసందర్భం. ఆయననే సాక్షాత్ శ్రీ శంకరులే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిగా పవిత్రమైనటువంటి కాలడిలో ఆర్యాంబ శివగురుల పుత్రుడుగా జన్మించి అతి పిన్న వయసులో తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి తన గురుదేవులైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల సందర్శించి క్రమ సన్యాసం స్వీకరించి వారి బోధల ద్వారా ఈ భారతదేశాన్నంతటినీ కూడా కాలినడకన పైన ముమ్మారు ప్రదక్షిణం చేసి
4 పీఠములను స్థాపించి అత్యంత పవిత్రమైనటువంటి కాంచీ దివ్యక్షేత్రంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహణం చేసి అక్కడి నుండి ధర్మ కార్యాలను ఆయన జరిపినట్లుగా శివరహస్యం అనేటువంటి అనేక గ్రంథాల ద్వారా మనకు తెలిసి వస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల ద్వారా కైలాసం నుండి తేబడినటువంటి యోగలింగం కాంచి కామకోటి పీఠంలో నిత్యము కూడా పూజలో అందరినీ కూడా అలరారిస్తూ ఆశీర్వాదాలు కలిగిస్తోంది. 2,500 సంవత్సరముల నుండి నేటి వరకు అవిచ్ఛిన్న పరంపరతో కొనసాగుతున్నటువంటి ఈ పీఠం జగత్ విఖ్యాతి చెంది ధర్మాన్ని పరుస్తున్నది. అట్టి పరంపరలో ప్రాతస్మరణీయుడు సాక్షాత్ ఆదిశంకర్ల అవతారమే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఒక్కమారు ఆయన్ని చూసినంత మాత్రముననే జీవితం చక్కటి రాజమార్గంగా మారుతున్న దాంట్లో సందేహం లేదు. ఆయన్ను చూడ్డానికని ఎన్నో సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు వచ్చి ఆయన శ్రీ చంద్రమౌళీశ్వర మరియు మహాత్రిపుర సుందరి అర్చన పూజాదులన్నింటినీ కూడా చాలా సమీపంలో కూర్చొని సందర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందిన వారెందరో సుకృతులను మనం ఈ నోటికి చూడవచ్చు. వారి రాకకై ఎంతో ఓపికగా శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండేవారు. వచ్చిన భక్తులు తమ గృహాల్లో జరపబోయే శుభకార్యాల యొక్క ఆహ్వాన పత్రికలను శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ. గొప్ప క్షేత్రాల నుండి పండితులు ఆయా క్షేత్రాల్లో నిర్వర్తించినటువంటి కుంభాభిషేకాలు, అనేక ఉత్సవాల ప్రసాదాలను వినమ్రంగా శ్రీవారి సన్నిధానంలో సమర్పించడం ఒక ఆచారం. నాటి ఆ సమ్మేళనాన్ని గురించి ఎందరో ఇప్పటికీ జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటారు. వారు దర్శించడానికి వచ్చినటువంటి అనేకమైన పండితులు వారిని వేదఘోషతో జైకారాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లేటువంటిది. దాన్ని చూడడమే, ఆనందించడమే కానీ వర్ణించనలవి కాదు అనేవారు. శ్రీవారికి భక్తులు శ్రద్ధాభక్తులతో సమర్పించినటువంటి పులహారములు, బిల్వహారాలు, నిమ్మపండ్లతో కూర్చిన హారములు, తమలపాకులతో కూర్చిన హారములను, ఏలక్కులతో చేసిన హారములను స్వామివారికి ఫలపుష్పములు సమర్పించినప్పుడు వాటినన్నిటినీ కరుణామూర్తి అయినటువంటి పరమాచార్య స్వామివారు వాటిని స్వీకరించి తమ మెడలో వేసుకొని భక్తులను ఆనందపరిచేటువంటి వారు. కమనీయమైన ఆ సుందరమైనటువంటి దేదీప్యమానమైన ఆయన కన్ను నుండి వచ్చేటువంటి ఆ యొక్క కిరణములు భక్తుల పాపములను కడిగేటువంటిది. మధుర క్షణాలను నెమరు వేసుకుంటున్న భక్తులు నేటికి ఆయన సాక్షాత్ శంకరుడే అని నేటికి ఆనంద బాష్పాలు రాలుస్తారు. అత్యంత పవిత్రమైనటువంటి సర్వజ్ఞ పీఠం మూలాంనాయ పీఠ పరంపరలో ఎందరో యోగులు, తపస్సులు, త్రికాల జ్ఞాన సంపన్నులు ఆ పీఠాన్ని అలంకరించారు. తాము సాధించిన ఆ దివ్య తపస్సు, ఆ జ్ఞాన కిరణాలను విశ్వ కళ్యాణానికి అందించారు. ఈ విధంగా అట్టి పరంపరలో ఉన్నటువంటి అందరూ కూడా జీవన్ముక్తులు, మహాజ్ఞాన నిధులు. వీరు తమ సుదీర్ఘమైన తపస్సుల ద్వారా ఇంద్రియములను జయించి ఇంద్ర సరస్వతి అనేటువంటి యోగనామాన్ని ప్రతిష్టం చేసుకున్న లబ్ధ ప్రతిష్ఠులు వీరందరూ కూడా. వచ్చేటువంటి వారు భక్తులలో భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు తెలియజేసినట్లుగా
ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ విధంగా ఆ నలుమూలల నుండి విదేశాల నుండి నలుమూలల నుండి ఎందరో వచ్చి కాంచి పరమాచార్య స్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఆధ్యాత్మ మార్గం వైపు తమ జీవితాన్ని నడిపించుకొని సిద్ధి పొందిన వారు ఎందరో ఉన్నారు. అట్టి మహాపురుషుడు ఎన్నో దివ్య లీలలు కొనసాగించాడు. అందుకు చిన్న ఉదాహరణ చెప్పుకొని నా యొక్క కృతజ్ఞతను వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అన్నారు. నేను కాంచీలో శ్రీవారి సన్నిధానంలో ఉన్నప్పుడు చూసిన సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను. టీవీఆర్ చార్ గారని ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన నాటి ఆల్ ఇండియా. ఆత్మీయులారా, 27/12/2024 శుక్రవారం మహాస్వాముల వారి పుణ్యారాధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాంచీ శంకర మఠంలోనే కాకుండా అనుబంధమైన అనేక శాఖలలో మరియు గృహముల యందు శ్రీవారి పుణ్యారాధన భక్తజనులందరూ కూడా శ్రద్ధతో జరుపుకుంటారు. నాడు మహాస్వాముల వారు ఈ విశ్వానికి అందించినటువంటి సందేశాలను మరియు అనేకమైనటువంటి వేద పండితులు, మహాత్ములు, అనేకమైన ప్రవచనాలు, సత్సంగాలు, భజనలు ఇవన్నీ కూడా అనేక చోట్ల జరుపుకుంటారు. కాంచీమఠంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విజయయాత్ర చేస్తున్నట్టు ఈ సందర్భంలో శ్రీవారు ఈ యొక్క పుణ్యారాధన పవిత్రమైనటువంటి కాంచీనగరంలో జరగవాలనే ఉద్దేశంతో అక్కడ విడిది చేసి ఉన్నారు. ధనుర్మాస సందర్భంగా ప్రతినిత్యం లాగానే శ్రీవారు బ్రాహ్మీ ముహూర్తంలో మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పూజా కైంకర్యాలు నెరవేరుస్తారు. పుణ్యారాధన ఉన్నందున తీర్థం తర్వాత ఇవ్వబడుతుంది. ఆనాడు 32 మంది వేద విద్వాంసులను ఈ ఆరాధనలో పూజించబడతారు. సంప్రదాయ ప్రకారం కాంచీ మహాస్వాముల వారి దివ్య బృందావనం సన్నిధిలో వారినందరినీ కూడా ఆశీలనం చేసి శ్రీవారి అమృత స్పర్శతో స్పృశించిన వస్త్రాలను వారికి పండితులు అందిస్తారు. తదుపరి శిష్య ప్రశిష్యులు వెంటరాగా వేద ధ్వనితో వాయిద్యముల ఘోషతో వారినందరినీ కూడా కామాక్షి దేవస్థానమునకు అందరూ చేరుకుంటారు. ఆ విద్వన్మణులందరూ కూడా ఆరాధనలో మడి ఆచారాలు పాటించవలసినటువంటి సందర్భం కావున ఆ పుష్కరిణిలో స్నానమాచరించి నిత్య విధులను నెరవేర్చుకొని మఠంలో శ్రీవారు ఇచ్చినటువంటి వస్త్రములను ధరించి వాద్య వేద ఘోషతో శిష్యులు ప్రశిష్యులు చామరాజులు ఛత్రములు కైవారము సేయగా వైభవంగా మఠానికి వచ్చి మహాస్వాముల వారి దివ్య ఆరాధనలో ఆ మహాపండితులు పాల్గొంటారు. ఆరాధనా కార్యం సుసంపన్నమైన తరువాత మహాస్వామి వారి బృందావనం ఎదురుగా ఉన్నటువంటి విశాల భవంతిలో పూజ్యులైన వారినందరినీ కూడా ప్రస్తుత పీఠాధిపతులు మరియు శిష్యులు తోడురాగా తీర్థ పూజ అనేటువంటి ఆ కార్యక్రమం నెరవేరుతుంది. తీర్థం ఉన్నటువంటి కలశాన్ని
శిష్యులు తలపైన ఉంచుకునుండగా ప్రస్తుత పీఠాధిపతులు ఈ యొక్క పుణ్య ఆరాధనలో పాల్గొన్నటువంటి ఆ పండితులందరినీ కూడా ప్రదక్షిణం గావిస్తారు. ఆ సుసందర్భంలో నామ సంకీర్తన జరుగుతుంది. తదుపరి ఆరాధనలో పాల్గొన్నటువంటి ఆ పండితులందరినీ కూడా శ్రీకార్యం వారు మఠ సాంప్రదాయ రీతిలో భూరి దక్షిణలు సమర్పించి వారందరినీ కూడా సగౌరవంగా వీడుకోలు ఇవ్వబడుతుంది. తదుపరి భక్తులకు తీర్థప్రసాదాలు మరియు శ్రీవారి యొక్క అమృతహస్తంతో నాటి ఆరాధన అక్షింతలు భక్తజనులకు అనుగ్రహించబడుతుంది. పండిత సన్మాన కార్యక్రమాలు కానివ్వండి, తీర్థ పూజా కార్యక్రమాలు మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. భక్తులందరూ ఈ పవిత్ర ఆరాధనా కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ అంటే మాధ్యమాల ద్వారా దర్శించి మహాస్వాముల వారి దివ్య ఆశీస్సులను పొందవలసినటువంటి మన పూర్వజన్మ సుకృతం. పుణ్యారాధనలో పాల్గొనడం ద్వారా అనేక సత్ఫలితాలు భక్తజనులు కలుగుతాయని శాస్త్రాల్లో వివరించడం జరిగింది. కావున మనమందరూ కూడా అట్టి పవిత్రమైనటువంటి మహాస్వాముల వారి దివ్య ఆరాధన 27/12/24 శుక్రవారం నాడు మనమందరూ కూడా కాంచి మహాస్వాముల వారి దివ్య స్మరణలో మనం ఉంటూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి భగవతి కామాక్షిదేవి అనుగ్రహం మనకందరికి కలగాలని సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ ఈ యొక్క వాక్పుష్పాలన్నింటినీ కూడా మహాస్వాముల వారి దివ్య చరణార విందములకు శ్రద్ధ భక్తులతో నేను సమర్పిస్తున్నాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ.